అండి, అందరూ బాగుండాలి, ఉండాలి. పాతకాలం పద్ధతి. పాతకాలం పద్ధతిలో కాయకొడి వేసాను. ఒకసారి చూడండి. వాషిని కట్టి చాలామంది ఇడ్లీ పాత్రలో లేకపోతే అది కాయకొడి వేసే పాత్రలో తీసుకొని వస్తారు. అలా కాదు, ఇదైతే ఇట్లా చక్కగా ఉడుకుద్ది. వాషిన్ మీద పొద్దుటే లేసి కొంచెం నెయ్యి తగిలించుకొని కారపొడి కానీ ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ కదా చక్కగా ఉడిచిపోద్ది అన్నమాట. చూసి ఎలా ఉడికిందో ఇలా నొక్కితే తెలుస్తుంది. ఇడ్లీలాగా నాలుగు ముక్కలు వేసి తింటే పొద్దుటే బాగుంటుంది. ఇదిగో ఇలా ఉడికిపోయింది చూసావా. ఇది రాయకుడి ఆల్రెడీ చేత్తో రుబ్బుకున్న గ్రైండర్కి ఇచ్చిన బాగుంటుంది. నేను మిక్సీలో వేసాను, అందుకని ఇలా వచ్చింది. ఇది పాతకాలం పద్ధతి. వాషిని కట్టి వాటర్ ఉండాలి దాహలో. కొంచెంసేపు ఆవిరికి మక్కితే ఇంకా ఆల్రెడీ అయిపోయిన సిమ్లో పెట్టి వండుతున్నా. అదే ఆవిరికుడి. పొద్దుటే లేసి కొంచెం నెయ్యి చట్నీ వేసుకొని తల ముక్క తింటే బలము. మగవాళ్ళకి ఆడపిల్లలకి నడుము నొప్పి ఉండదంట. ఎప్పుడో పాతకాలంలో చేసే పద్ధతులకి చాలా రోజుల తర్వాత ఆయుకుడు. బాయ్, అందరూ బాగుండాలి.